స్టార్ క్యాస్ట్ లేదు, స్టార్ డైరెక్టరు కాదు. అయినా కంటెంట్తో కూడా కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి సినిమాలలో హుషారు పిట్టలు కూడా ఒకటి. పెద్దగా తెలిసిన ముఖాలు లేకుండానే ఈ సినిమా రూపొందించారు మేకర్స్. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకు రావడంతో సినిమాకి కొంత ఫోకస్ దొరికింది. అంష్ వాసవి గణేశన్ జంటగా పరిచయం అవుతూ దర్శకుడు భిక్షు తెరకెక్కించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ హుషార్ పిట్టలు పద్మ అమ్మ బీవీజీ స్టూడియోస్ సమర్పణలో రుద్రక్రాంతి పిక్చర్స్ బ్యానర్పై వెంకట్ యాదవ్ నిర్మించగా ప్రమోషన్లో కంటెంట్తో ప్రేక్షకులను ఆకర్షించిన ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న మీడియా కోసం కొంత ముందుగానే ప్రీమియర్స్తో సినిమాని ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. మూసినపాలెం రవి గ్రామంలో 10th క్లాస్ పూర్తి చేసి స్కూల్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఒక ఇంటెలిజెంట్ అండ్ ఇన్నోసెంట్ కుర్రాడు. అదే ఊరికి చెందిన చిట్టి అప్పుడే టీనేజ్లోకి అడుగు పెడుతుంది. రవిపై అమితమైన ఇష్టాన్ని పెంచుకుంటుంది. అంతవరకు చదువులోకంగా బ్రతికిన రవిని బాలన్నతో పాటు కొందరు స్థానిక కుర్రాలు అడల్ట్ వీడియోలు చూపించి అమ్మాయిలతో ప్రేమాయణం నడపాలని బ్రెయిన్ వాష్ చేస్తారు. దాంతో రవి కూడా చిట్టి ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో తెలిసి తెలియని వయసు, శారీరక ఆకర్షణతో ఇద్దరు ఇంట్లో వాళ్లకు తెలియకుండా హద్దులు దాటి శృంగారంలో మునిగిపోతారు. ఈ విషయం చిట్టి అక్క శైలు కనిపెట్టి హెచ్చరించినా వారు పట్టించుకోరు. చిట్టిని ప్రాణంగా చూసుకునే ఆమె తండ్రి మరియు రవి తల్లిదండ్రులకు ఈ నిజం తెలిసినప్పుడు వారి పరిస్థితి ఏమైంది? ఈ చిన్న వయసుల తప్పులు వల్ల ఆ ఇద్దరు టీనేజర్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? చివరికి వీరి కథ ఎలా ముగిసింది అనేది మిగతా సినిమా విశ్లేషణ. గతంలో వచ్చిన 10th క్లాస్ ఈ రోజుల్లో బస్ స్టాప్ తరహాలోనే మొదట బోల్డ్ ఎంటర్టైన్మెంట్ నడిపి చివర్లో కళ్ళు తెరిపించే సందేశాన్ని ఇచ్చే ఫార్మాట్ను దర్శకుడు భిక్షు ఎంచుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా దాదాపుగా రవి చిట్టి పాత్రల పరిచయం, టీనేజ్ రొమాన్స్, ఫోన్లలో ముచ్చట్లు, బోల్డ్ సన్నివేశాలతో పూర్తిగా అడల్ట్ కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగులతో నవ్వులు పూయిస్తూ సాగిపోతుంది. ఇంటర్వెల్ సమయానికి కాస్త ఉత్కంఠ రేకెత్తించే సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతారు. అయితే అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే నడుస్తుంది. తప్పులు బయటపడటం, కుటుంబాల్లో మొదలయ్యే సంఘర్షణ, భావోద్వేగ సన్నివేశాలు సినిమాను బలంగా నిలబెట్టాయి. ప్రీ క్లైమాక్స్ చాలా కొత్తగా రాసుకోగా క్లైమాక్స్ మాత్రం కొంత రొటీన్గా ముగుస్తుంది. ముఖ్యంగా పిల్లల పక్కన పెద్దలు ప్రవర్తించే విధానం, మొబైల్ ఫోన్లు, చెడు సావాసాలు, దుష్ప్రభావం, హార్మోన్ల మార్పుల వల్ల యుక్త వయసులో జరిగే పొరపాట్లు ఎంతటి పరిణామాలకు దారితీస్తాయనే విషయాన్ని చాలా ప్రాక్టికల్గా, కన్విన్సింగ్గా చూపించారు. అయితే ఇలాంటి తరహా సినిమాలు ఈ మధ్యలో రాలేదు. కానీ ఒకప్పుడు ఇలాంటి సినిమాలు ఎన్నో తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. కానీ ఈ మధ్యలో కన్వీనియన్సింగ్గా ఇలాంటి కంటెంట్తో మాత్రం రాలేదు. ఒక రకంగా ఫస్ట్ హాఫ్ అంతా యూత్ కోసం కొన్ని రొమాంటిక్ సీన్స్ పెట్టుకొని సెకండ్ హాఫ్ పేరెంట్స్కి మెసేజ్ అంటూ బ్లెడ్ చేసిన విధానం బాగుంది. నటీనటుల పనితీరు విషయానికి వస్తే అంష్ మరియు వాసవి గణేశన్ డెబ్యూ యాక్టర్స్ అయినప్పటికీ ఇద్దరు తమ పాత్రలో ఒదిగిపోయారు. టీనేజ్ అమాయకత్వాన్ని, రొమాంటిక్ సన్నివేశాలను పండించడమే కాకుండా ఎమోషనల్ సీన్లను మెచ్యూర్డ్ నటనతో మెప్పించారు. గోవర్ధన్ కూతుర్ని అమితంగా ప్రేమించే తండ్రి పాత్రలో అత్యంత భావోద్వేగభరితమైన నటన కనబర్చి కంటతడి పెట్టించారు. ప్రణిరెడ్డి, సునీత మనోహర్, రమేష్, అంజీ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు సహజంగా నటించారు. సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే ఈ చిత్రానికి పాటలు ప్రాణంగా నిలిచాయి. సందర్భానుసారంగా వచ్చిన రిలిక్స్ బాణీలు రిపీట్ మోడ్లో వినేలా ఉండడంతో పాటు కథను ముందుకు నడిపించాయి. నేపథ్య సంగీతం కూడా ఎమోషన్ను బాగా ఎలివేట్ చేసింది. పల్లెటూరి వాతావరణాన్ని, సహజమైన లొకేషన్లు కలర్ఫుల్గా, రీచ్గా తెరపై ఆవిష్కరించారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నంతగా ఉన్నాయి. దర్శకుడు పాత పాయింట్నే నేటి తరానికి సరిపోయేలా కొత్త స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు. అయితే ఎడిటింగ్ విధానం కాస్త శ్రద్ధ వహించి కొన్ని మితిమీరిన అడల్ట్ సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే మరింత క్లీన్ ఎక్స్పీరియన్స్ దక్కేది. ఫైనల్గా డబుల్ మీనింగ్ కామెడీని తట్టుకోగలిగితే నేటి తరం యువతతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన మూవీ హుషార్ పిట్టలు.